హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ శైల గారు రచించిన పరివర్తన. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఎందుకు నన్ను ఇలా చిత్రవధ చేస్తారు? ఒక్కసారి ఒక్క పెగ్గు మళ్ళీ ముట్టుకోను, మీ మీదొట్టు ప్లీజ్. అంత గొప్ప మనిషి అలా దిగజారిపోతుంటే జాలేసింది శాంతకి. మిస్టర్ రవి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్? వాట్ ఫర్? యు నో నేనెవరినో తెలుసా? తెలిసి అందరితో పాటు ఈ మామూలు రూమ్లో నాకు ట్రీట్మెంట్ ఇస్తారా? ఉక్రోషం, కోపం, అసహాయత ముప్పిరిగొనగా కసిగా అడిగాడు. ఇక్కడుండే మామూలు మనుషులు చేసే పని, మీరు చేసే పని ఒకటే కనుక మిమ్మల్ని ఇక్కడ ఉంచాల్సి వచ్చింది మిస్టర్ రవి. మామూలు అనే పదాన్ని మరింత ఒత్తి పలుకుతూ అంది శాంత. పెరిగిన గడ్డం, ఎర్రబారిన కళ్ళు, 2 రోజులుగా డ్రింక్ లేకుండా పోవటంతో బోనులో పెట్టిన సింహంలా ఉన్నాడతను. అతను రవిచంద్ర. బాహ్య ప్రపంచంలో పెద్ద సినిమా డైరెక్టర్. ఒకప్పుడు అతను సినిమా డైరెక్ట్ చేయటానికి ఒప్పుకుంటే చాలు, ముందుగా ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోయేవాడని, అతను చేసిన ప్రతి సినిమా ఓ పెద్ద హిట్ అని ప్రతీతి. కీర్తి కాంత దారి చూపిస్తూ ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడం తెలిసిన చాలామంది గొప్ప వ్యక్తులకు తమ తర్వాత తరం ముందుకు వచ్చినప్పుడు ఆ శిఖరాల నీడల్లోకి నిశ్శబ్దంగా జారిపోవటం తెలియదు. గెలుపు ఓటములను సమంగా చూడటం తెలియదు. కానీ అతని పతనానికి అదే కారణం అనిపించలేదు శాంతకు. ఆ హాస్పిటల్లో అలాంటి కేసులు కొన్ని వేళ్లు చూసినా ఎందుకో ఇంకా ఆమె గుండెలు కరుడు కట్టి బండబారలేదు. అలాంటి వాళ్లకు చేయూతనిచ్చి మామూలు మనుషులను చెయ్యాలనే తపన అంతకంతకు ఎక్కువవుతోంది. తాగుడు, డ్రగ్స్ అనే వ్యసనాల బారిన పడి పతనమయ్యే వాళ్ళని ఆదుకొని మళ్లీ వాళ్ళను మామూలు మనుషులను చేసి తిరిగి నాగరిక ప్రపంచంలో ఆ వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు వాళ్ళకి కావలసినంత ఆత్మస్థైర్యం కలిగించి ఎందరో వ్యసనపరులకు మళ్లీ అందమైన తమ జీవితాలకు అర్థం తెలుసుకొని హాయిగా ఆనందంగా జీవితాన్ని అనుభవించడం నేర్పిన సంస్థ అది. ఆ మహావృక్షం నాందికి విత్తనం శాంత అని చాలామందికి తెలియదు. ఆ సంస్థకి ఆమె వెన్నుముక. తాగుబోతూ పరమ నికృష్టుడైన భర్త పెట్టే బాధలు పంటి బిగువన సహించిన శాంతను భర్త మరణం మరింత కృంగదీసింది. కారణం బ్రతకటం చేతకాకపోవటం, రెండోది సెల్ఫ్ పిటి. జీవితంలో మాధుర్యం లేక, పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక ఆత్మహత్యకు పాల్పడితే ఓ మహానుభావుడు రక్షించి జీవితం అంటే ఏమిటో, దానికి పరమార్థమేమిటో తెలియజెప్పాడు. ఇంకా తన అలాంటి అభాగ్యులకు, ఆ వ్యసనాల బారిన పడి పసిపిల్లల కంటే మొండిగా మూర్ఖత్వంతో జీవితాన్ని నాశనం చేసుకునే వ్యసన పరులకు చేయూతనిచ్చి వాళ్ళని మామూలు మనుషులను చేయటానికి తన వంతు సహాయంగా తన జీవితాన్నే ఆ సంస్థకు అంకితం చేసింది శాంత. ఒక తాగుబోతును కానీ, డ్రగ్స్కి అలవాటు పడిన వ్యక్తిని కానీ బాగు చేయాలంటే ముందుగా అతని కుటుంబ సభ్యుల సహకారం ఎంతైనా అవసరం. అందుకే శాంత మిసెస్ రవిచంద్రతో మాట్లాడటానికి నిర్ణయించుకుంది. 1000 రూపాయలు ఖరీదు చేసే చీర, కాస్త మొరటగా ఉన్నట్లనిపించే నగలు, వెనకాల 2 పనివాళ్లు, వెరసి కృష్ణవేణి మిసెస్ రవిచంద్ర. శాంతకి ఆమెలో అహంకారం కంటే అమాయకత్వమే ఎక్కువగా కనిపించింది. చూడండి కృష్ణవేణి, ప్రతి తాగుబోతుకి తన బలహీనత తెలుసు. దాన్ని సమర్థించుకోవటానికి తన వైపు నుండి బలమైన వాదన నిర్మించుకుంటాడు. తన మూర్ఖపు వాదనతో తన చుట్టూ బలమైన కోట నిర్మించుకుంటాడు. లేని కష్టాలని ఊహించుకుని బాధపడి తన చుట్టూ ఉన్న వాళ్ళని బాధపెడతాడు. ఇలాంటి వాళ్ళని బాగుపరచాలంటే కుటుంబ సభ్యుల సహకారం ఎంతైనా అవసరం. ముందుగా ఆయన గురించి వివరాలు కావాలి అంది. ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత తెలిసింది ఆయనకి నేనంటే ఇష్టం లేదని. ఈ విషయం ముందే తెలిస్తే ఈ పెళ్లికి చస్తే ఒప్పుకునేదాన్ని కాదు. ఆయన్ని ఏనాడూ ఓ గొప్ప డైరెక్టర్గా భావించి ఇష్టపడలేదు. మా నాన్నగారు ఆయనతో ఓ సినిమా తీశారు. డిస్కషన్స్ కోసం తరచూ మా ఇంటికి వచ్చేవారు. కలుపుగోలుగా ఉండే అతని మెంటాలిటీ నాకు నచ్చింది. నాన్నగారితో చెప్పాను. నేనంటే ఇష్టం లేకపోయినా వెనకాల నా ఆస్తి చూసి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆ మాట అంటే ఆయనకు కోపం.
మీరలా సూటిగా అనకూడదు కృష్ణవేణి. ఎందుకని? నువ్వంటే నాకు ఇష్టం లేదని నా మొహాన్నే అంటూ ఉంటే నేనలా అనటంలో తప్పేముంది? కళ్ళల్లో నీళ్లు శాంతకు కనబడకుండా తల తిప్పేస్తూ అంది కృష్ణవేణి. కానీ ఇప్పుడు భార్యగా ఆమె చెయ్యూత ఎంతో అవసరం అతనికి. ఆ మాటే అంది కృష్ణవేణితో. నేనెందుకండి? అన్నపూర్ణ ఉంది కదా, ఆవిడ చెప్తే చాలు, ఆయన మామూలు మనిషి అవుతారు. ఆ మాటల్లో ఉక్రోషం తొంగి చూసింది. కృష్ణవేణి గారు, మనకిప్పుడు రవిచంద్ర గారు బాగుపడటం ముఖ్యం. దానికి ఎవరి సహాయమైనా తీసుకోవలసిందే. అసలు ఈ అన్నపూర్ణ ఎవరండి? ఆ అడగటంలో కుతూహలం కంటే కూడా రవిచంద్ర బాగుపడడానికి ఆవిడ ఎంతవరకు సహకరించగలదా అనే ఆశ ఎక్కువగా ఉంది. ఎక్కువగా చదువుకొని అమాయకత్వం మూర్తి భవించే 18 ఏళ్ల కృష్ణవేణికి తండ్రి గారాబం, బోలెడంత ఆస్తి, కాస్తో కూస్తో అందం ఉండటంతో ఎనలేని మూర్ఖత్వం కూడా అబ్బింది. కానీ రవిచంద్ర అంటే విపరీతమైన ఇష్టం. అన్నపూర్ణ రవిచంద్ర ఆడిటర్ ప్రకాశ్రావు భార్య. అందగత్తె, చెప్పాలంటే తెలివైన అందగత్తె. భార్యగా తన స్థానానికి ఎటువంటి ప్రమాదం రానంతకాలం ఎదుటి వాళ్ళని తన అందంతో ఆకర్షణతో రెచ్చగొట్టి తన చుట్టూ తిప్పుకొని అహాన్ని తృప్తిపరుచుకుంటుంది. విషయం శృతిమించేటట్లు కనపడగానే చాలా కన్వీనియంట్గా తన భర్తకు అన్యాయం చెయ్యలేనట్లు గౌరవం అనే పరదాల చాటుకు వెళ్ళిపోతుంది. తనతో ఎక్కువ టైం స్పేర్ చెయ్యలేని భర్త బోలెడంత తీరిక. అలాంటి సమయంలో ఓ టైంపాస్గా రవిచంద్ర దొరికాడు. అందులోని సినిమా డైరెక్టర్. వారి పరిచయం స్నేహం పరిధులు దాటి ఆకర్షణలోకి దిగే సమయానికి కృష్ణవేణి తండ్రి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని రవిచంద్రని అడిగాడు. ఇటు అన్నపూర్ణ, అటు మంచి ప్రొడ్యూసర్, ఎటూ తేలని సమస్య. ఈ పెళ్లి తన స్నేహానికి ఏమాత్రం అడ్డురాదని, తానెప్పుడు అతని పక్కనే ఉంటానని మాటిచ్చి దగ్గరుండి మరీ వాళ్ల పెళ్లి జరిపించింది అన్నపూర్ణ. కానీ స్వతహాగా అందం, మంచి టేస్ట్ ఉన్న అన్నపూర్ణని కృష్ణవేణితో కంపేర్ చేసుకొని తానేదో పోగొట్టుకున్నానని కృష్ణవేణి తనని అర్థం చేసుకోదని బాధపడసాగాడు రవిచంద్ర. ఓదార్పుకి ఎలాగో అన్నపూర్ణ ఉంది. విషయమంతా గ్రహించడానికి కృష్ణవేణికి ఎక్కువ రోజులు పట్టలేదు. అర్థం చేసుకుని చక్కదిద్దుకునే తెలివితేటలు లేని ఆమె మూర్ఖత్వంతో, మొండితనంతో అతన్ని రెచ్చగొట్టి అతనికి మరింత దూరం అవసాగింది. ఆవేశంలో ఒకరోజు ప్రకాశ్రావుకి ఫోన్ చేసి గొడవంతా బయటపెట్టి నానా యాగి చేసింది. నిలదీసిన భర్తకు తనకేం తెలియదని రవిచంద్ర ముందే కళ్ళనీళ్లు పెట్టుకుంది అన్నపూర్ణ. అదిగో అక్కడ నుండి మనుషులపై కసి, అదే సమయంలో డైరెక్టర్గా అపజయాలు, ఇవన్నీ అతన్ని ఈ వ్యసనంలోకి తోశాయి. శాంతం విని, కృష్ణవేణి గారు, ప్రతి మగవాడికి ఒక ఐడియల్ షీ ఉంటుంది. జీవితంలో అలాంటి వ్యక్తులు వీళ్లకు దొరకరు. అలా దొరకకుండా ఉండాలనే వాళ్ళ ఆశ కూడా. ఆ బాధ నుండి వాళ్ళు స్ఫూర్తిని పొందుతారు. ఆర్టిస్ట్ అనేవాడికి ఖాళీ అయిన గ్లాసులో నీళ్లు నింపినట్లు ఇన్స్పిరేషన్ అనేది నిరంతరం కావాలి. తన భార్యను ఐడియల్ షీతో పోల్చుకుని బాధపడతాడు. భార్యలోని లోపాలు త్వరగా బయటపడతాయి. ప్రియురాలి విషయంలో ఆ ఛాన్సే లేదు కదా. ఈ విషయం గమనించి కాస్త మీ అహాన్ని పక్కన పెట్టి నాతో సహకరిస్తే మీరు రవిచంద్రని గెలుచుకోవటం ఖాయం. అతనికి ఎలా ఇష్టమో అలా ఉండండి. మీరు అతన్ని కావాలనుకుంటున్నారు కాబట్టి ఇందులో మీ వ్యక్తిత్వం దెబ్బతినే ప్రసక్తే లేదు. దెబ్బతిననున్న అతనికి మీరిప్పుడు దగ్గర కావటం చాలా సులభం. అతనంటే మీకెంత ఇష్టమో సూటిగా చెప్పండి. కాకపోతే ముందుగా అతను మా ట్రీట్మెంట్ తీసుకునేలా చూడాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను అంది శాంత. మిస్టర్ రవిచంద్ర, ఇవాళ గ్రూప్ థెరపీకి ఎందుకు రాలేదు? కరుకుగా అడిగింది శాంత. గ్రూప్ థెరపీలో హాస్పిటల్ ద్వారా బాగుపడిన ఒక వ్యక్తి తన అనుభవాలను అక్కడి పేషెంట్స్కి వివరిస్తాడు. అలాగే ప్రతి పేషెంట్ తన అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి. దీనివల్ల తామొక్కరే ఈ వ్యసనానికి బానిసలం కామని, తమది నయం కాని భయంకరమైన అలవాటు కాదని పేషెంట్కి అర్థమవుతుంది. చూడండి శాంత, నాది హోప్లెస్ కేస్. నన్ను వదిలేయండి. మీ హాస్పిటల్కి ఎంత డొనేషన్ కావాలో చెప్పండి, ఇస్తాను ఎగతాళిగా అన్నాడు అతను. అలాగా, నేను ఎంత అడిగినా ఇస్తారా? అఫ్కోర్స్, మరీ లక్షల్లో అయితే చెప్పలేను, కానీ కాస్త రీజనబుల్గా అయితే ఓకే. డబ్బు రూపేణా కాకుండా మరేదైనా పర్వాలేదా? నవ్వుతూ అడిగింది.
నా అలవాటు గురించి తప్పితే మరే ఏదైనా పర్వాలేదు. అయితే జస్ట్ వారం రోజులు మా హాస్పిటల్లో మేము చెప్పినట్లు ఉండండి. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు వెళ్ళిపోవచ్చు. ఒక రకంగా మీకు ఇది ఛాలెంజ్ అనుకోండి. మీకు ఆ విల్ పవర్ లేకపోతే వద్దనుకోండి. టీజ్ చేస్తోంది శాంత. తనని ఆవిడ ట్రాప్ చేసే విధానానికి నవ్వొచ్చింది రవిచంద్రకి. ఓకే, ఐ విల్ స్పేర్ యూ 1 వీక్. థ్యాంక్ యూ. బై ది బై, మీరు మధ్య ఎక్కువగా సినిమాలు తీయకపోవటానికి కారణమేమిటి? కుర్చీ అతనికి ఎదురుగా లాక్కుని కూర్చుంటూ అడిగింది. నేను ట్రెండ్ మార్చలేనండి. ప్రేక్షకులకు రోజుకో కొత్త రుచి కావాలి. డైరెక్టర్గా నా పొజిషన్ సేఫ్ చేసుకోవాలంటే నా పంథా మార్చుకోవాలి. అది నా వల్ల కాదు. అతని మాటల్లో కసి తొంగి చూసినా అతనిలోని సిన్సియారిటీ ఆమెకి నచ్చింది. మీ సినిమాలు సక్సెస్ కాకపోవటానికి ట్రెండ్ ఒక్కటే కారణం కాకపోవచ్చు. ప్రతి సినిమా సబ్జెక్ట్ అంతర్గతంగా ఒకటే అవటం కూడా కావచ్చు. మీ చుట్టూ జరిగే సంఘటనలు గమనించండి. ఏదో ఒక చిన్న థ్రెడ్ దొరక్కపోదు. వాస్తవానికి కాస్త కల్పన జోడించండి. ఈ హాస్పిటల్ తీసుకోండి. రకరకాల పేషెంట్స్, ఒక్కొక్కరి జీవితం ఒక్కో కథ. అఫ్కోర్స్ సినిమా నిర్మాణం గురించి నాకు పెద్దగా తెలియదనుకోండి. నా వరకు నాకు సినిమాలు మామూలు జీవితానికి దగ్గరగా, హృదయానికి హత్తుకునేలా ఉంటేనే ఇష్టం. ఒక్క క్షణం స్టన్ అయ్యాడు. ఇంతవరకు తన సినిమాలను ఇలా అనలైజ్ చేసి చెప్పిన వారు లేరు. కానీ ఆమె చెప్పింది నిజం అని ఒప్పుకోవటానికి అతని ఈగో రాజీ పడట్లేదు. అలా రోజు అతనికి ఇష్టమైన సబ్జెక్ట్ మీద ఓ అరగంట మాట్లాడుకునేవారు. అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవటం మొదలుపెట్టి 2 రోజులైంది. కబుర్లలో ఓ రోజు హఠాత్తుగా, అవును, అన్నపూర్ణ మీకు ఫోన్ చేశారా అంది రవిచంద్రతో. తను ఊహించినట్లు అతనేమి కంగారు పడలేదు. లేదు, బహుశా తనకి నేను ఇక్కడ ఉన్నట్లు తెలియదనుకుంటాను. కిటికీలో నుంచి కనిపించే ఆకాశాన్ని చూస్తూ అన్నాడు. అది గొప్ప ఆత్మవంచనని ఆ ఇద్దరికీ తెలుసు. ఆవిడ మీకు చాలా క్లోజ్ అనుకుంటాను. కృష్ణవేణి చెప్పిందా? సూటిగా అడిగాడు. లేదు, మీరు సెడేషన్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఆవిడ పేరు కలవరించారు. అందుకని నా అంతట నేనే అడిగాను. దయచేసి ఆ ఒక్క విషయం మాత్రం అడక్కండి ఎటో చూస్తూ అన్నాడు. ఐఎమ్ సారీ. టాపిక్ మారుస్తూ, కృష్ణవేణి గారంటే నిన్న రాలేదు. ఆవిడ చాలా సరదాగా ఉంటారే. ఆవిడ రాకపోతే ఏంటో బోసిగా ఉంది. ఆ రాగా చూస్తూ అంది శాంత. తనకంత తీరుకుంటుందా? షాపింగ్లు, డిన్నర్లు వీటితోనే సరిపోతుంది. నా గురించి పట్టించుకోవడానికి టైం ఎక్కడుంటుంది? వంకరగా నవ్వుతూ అన్నాడు. ఆవిడ గురించి మీరెంత టైం స్పేర్ చేశారు రవిచంద్ర? డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వస్తూ అడిగింది. ఆవిడెంత లోన్లీగా ఫీల్ అవుతున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ భార్యగా ఆవిడకో స్టేటస్ ఉందేమో, కానీ మీ మనసులో ఆవిడ స్థానం ఏంటి? అన్నపూర్ణ పార్టీ చేయదా ఆవిడ? సూటిగా అంది శాంత. అన్నపూర్ణకి తనకి పోలిక తేకండి శాంత. డబ్బుందనే అహంకారం విపరీతంగా ఉన్న కృష్ణవేణికి అన్నపూర్ణకి పోలికెక్కడా? మరి మీ అన్నపూర్ణ మీకు కనీసం ఫోన్ అయినా చేయలేదే? దానికి అతని దగ్గర సమాధానం లేదు. మీకు తెలుసా, నేను కృష్ణవేణి గారు ఆవిడ్ని కాంటాక్ట్ చేయటానికి శాయశక్తిలా ప్రయత్నించాం. ఆవిడ చెప్తేనన్నా మీరు బాగుపడతారని పిచ్చి ఆశ కృష్ణవేణి గారిది. అయినా అన్నపూర్ణ గారు మాకు దొరకలేదు. మీరిలా ఉన్నారని ఆవిడకి తెలియదనుకుంటున్నారా రవిచంద్ర? ఏ స్త్రీ భార్యగా తన స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడదు. అన్నపూర్ణ కూడా ప్రమాదం జరక్కముందే తెలివిగా మీ నాటకానికి తెరదించేసింది. ఇక్కడ ప్రేమకు ఆస్కారం లేదు. ఆవిడకది జస్ట్ ఫన్. రేపు ఇంకొకరెవరైనా దొరక్కపోరు. ఇక మీరు అన్నట్లు కృష్ణవేణి గారి సంగతి అంటారా? ఆవిడకి డబ్బుందనే అహంకారం ఉండొచ్చు. నిజంగా ఆ డబ్బు మీకు ఏ రకంగానూ ఉపయోగపడలేదంటారా? కావచ్చు. అలా అని ప్రతిదానికి తన అధికారం నా మీద చూపాలని చూస్తే నేను భరించలేను. రవిగారు, ఏ విధంగానూ మీకు దగ్గర కాలేక కనీసం ఆర్థికంగానైనా మీరు తన మీద ఆధారపడితే మీరు తన వారని చెప్పుకునే కృష్ణవేణి గారిలో మీరంటే ప్రాణమిచ్చే మనసుంది. బాధగా అంది శాంత. ఉండొచ్చు, కానీ నాకెలా కావాలో అలా నడుచుకునే గుణం లేదు. ఆ మాటతో శాంతలో తెలియని ఆవేశం రేగింది. మీరేనాడన్నా నువ్విలా ఉంటే నాకు ఇష్టమని చెప్పారా? ఆలోచించండి. గొప్ప కళాకారులు మీరు. మీకేదో దొరకలేదని, మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోరనే బాధతో మీరు వేరే మార్గాలు తొక్కి సాంత్వన పొందుతున్నారు.
మీరు దగ్గర కాలేక ఒంటరితనంతో చేతి నిండా డబ్బుతో చుట్టూ అడ్వాంటేజ్ తీసుకునే మనుషులతో నిండి ఉన్నప్పుడు ఆవిడ అలా ప్రవర్తించడంలో తప్పేముంది? మీకు డ్రింక్ చేస్తే కలిగే రిలాక్సేషన్ ఆవిడకి షాపింగ్ చేస్తే కలుగుతుందేమో. సారీ, మరీ చనువు తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక్కసారి ఆవిడకి అవకాశం ఇవ్వండి. మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ని చెరిపేయండి. మీ ఆరోగ్యం పట్ల అందరూ ఆందోళన చూపిస్తున్నారే కానీ ఫ్రస్ట్రేషన్లో ఇలాగే ఉంటే ఆవిడకి జీవితం మీద విసిగేసి ఏ అఘాయిత్యానికైనా తలపడొచ్చు. కనీసం భర్తగా మీ బాధ్యత నిర్వర్తిస్తే చాలు. కృష్ణవేణి గారిని మంచి ఇల్లాలుగా మార్చవచ్చు, ఆలోచించండి అని అంటూ ఉండగానే నమస్తే మేడం అంటూ కృష్ణవేణి లోపలికొచ్చింది. గోధుమ రంగుకు చిన్న ఎర్రంచు బోర్డర్ ఉన్న చీర, చేతిలో పూలు. ఎవరు? నిజంగా కృష్ణవేణే? ఆశ్చర్యపోయాడు రవిచంద్ర. శాంత గారు, మా వారికి డైట్ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు కదా? ఎందుకంటే కాస్త ఉప్పు కారాలు ఎక్కువే కావాలి ఆయనకు. అగరబత్తులు వెలిగిస్తూ అంది కృష్ణవేణి. సారీ, ఇక్కడున్నన్ని రోజులు మేమే అన్ని ఏర్పాట్లు చేస్తాం, తప్పదు మరి. నవ్వుతూ తీసుకుంది సెలవు శాంత. తను తెచ్చిన పూలు గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో పెట్టి కుర్చీ అతని మంచానికి పక్కగా లాక్కుని కూర్చుంటూ, బాగా బోర్ కొడుతుందా? ఈ రోజు నుంచి నేను ఇక్కడే మీతో ఉంటాను. బోల్డ్ పుస్తకాలు తెచ్చాను. అన్నట్టు రామచంద్ర గారు మీకోసం ఫోన్ చేశారు. మీతో సినిమా తీయాలంట. మీరు ఊళ్ళో లేరని చెప్పి ఓ 15 రోజులాగి ఫోన్ చేయమన్నాను. నాన్నగారు ఊటీ వెళ్ళారు. నన్ను రమ్మన్నారు. నేను రానన్నాను. కోపం వచ్చి వెళ్ళిపోయారు. ఒక్కతినే ఒంటరిగా ఇంట్లో ఎందుకని ఇక్కడికే వచ్చేశాను అంటూ సడన్గా భోర్మని ఏడ్చేసింది. ఊహించని ఆ పరిణామానికి తెల్లబోయి గబుక్కున కృష్ణవేణి భుజాలు పట్టుకొని, ఏంటిది వేణి, ఎందుకు అని అతడు అంటూ ఉండగానే, మీరు నాకు దూరమైతే భరించలేనండి. నేను పెరిగిన వాతావరణం వల్ల నాకు కాస్త అహంకారం ఎక్కువే. దానివల్ల నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు. మీకు నాకు మధ్య ఎవరైనా వస్తే భరించలేకపోయేదాన్ని. అది కసిగా మారి నన్ను హింసించుకొని మిమ్మల్ని బాధ పెట్టాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ భార్యగా మీ మనసులో కాస్త చోటివ్వండి అంది బేలగా కళ్ళ నిండా నీళ్లతో. తన ఎదురుగా ఉన్న కృష్ణవేణిలో మొట్టమొదటిసారిగా అర్ధాంగిని చూడగలిగాడు రవిచంద్ర. వారిద్దరి మధ్య ఉన్న మౌనమనే మంచు పర్వతం మనసులో నుంచి వచ్చిన ఆప్యాయతతో కూడిన కిరణాళ్లాంటి మాటలకు కరగసాగింది. ఆ భార్యాభర్తల మధ్య అంతవరకు కమ్ముకున్న పొర తొలగి జీవితంలో మొదటిసారిగా ఒకరంటే ఒకరేమిటో తెలుసుకున్నారు. డిశ్చార్జ్ అయ్యే రోజు కృష్ణవేణి కళ్ళ నిండా నీళ్లతో నీ చేతులు జోడించి, మీకు నేనెంతో రుణపడి ఉన్నాను, మిమ్మల్ని అక్క అని పిలవచ్చా అని అనగానే శాంతకు అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఛా, ఏంటిది, శుభమా అని ఇంటికి వెళుతూ కన్నీళ్లు పెట్టుకుంటారా అంటూ అక్కును చేర్చుకుంది. రవిచంద్ర శాంతకు థ్యాంక్స్ చెబుతూ, శాంతగారు, అనుభవాల్ని మెట్లుగా చేసుకుని పైకి ఎక్కాలి కానీ పాకుడు రాళ్లుగా చేసుకొని పాతాళానికి జారకూడదని మీ నుంచి తెలుసుకున్నాను. ఈ 15 రోజులు నా జీవితానికి కావలసినంత పునాదిని వేశాయి. ఈ వాతావరణాన్ని, ముఖ్యంగా మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే దిగులుగా ఉంది, కానీ తప్పదుగా అన్నాడు. రవిచంద్ర గారు, కళాకారుడికే కాదు, ప్రతి మనిషికి జీవితంలో అప్పుడప్పుడు కొన్ని అనుభవాలు కావాలి, లేకపోతే జీవితం నిస్సారమవుతుంది. నిజానికి ప్రతి మనిషి ఎదుటి వ్యక్తి కంటే కూడా ప్రేమ అనే భావాన్ని ప్రేమిస్తాడు. అందరూ నిజంగా తమ తోటి వ్యక్తిని ప్రేమించగలిగితే ఈ ప్రపంచంలో ఇన్న రాజకాలు జరగవు. అనుభవాలనేవి తలుచుకున్నప్పుడు హాయిగా పెదవుల మీద చెరుగుపోని చిరునవ్వుని మిగల్చాలి కానీ చిక్కుముడిన దారాల్లా జీవితాలను చుట్టుకొని బాధ పెట్టకూడదు. మీరింకా కీర్తి శిఖరాలను అధిరోహించాలని, మీ దంపతులు చల్లగా ప్రశాంతమైన జీవితం గడపాలని ఆశిస్తున్నాను అంది నిండు మనసుతో శాంత. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.